బొగ్గుగనిలో పనిచేయటం కోసం గుమస్తాగా చేరటం కోసం ఇక్కడికి రావటం అనేటటువంటి జరిగింది. వచ్చిన తర్వాత కామ్రేడ్ శాసగిరిరావు గారి యొక్క సాన్నిధ్యంలో అట్లాగే పార్టీ డైరెక్షన్లో ఇక్కడ సింగరేణిలో బొగ్గు కార్మికుల యొక్క ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి నిర్మాతల్లో కామ్రేడ్ శాసగిరిరావు గారితో పాటు కామ్రేడ్ వర్షా గారు కీలకమైనటువంటి వ్యక్తులుగా మనందరికీ తెలిసినటువంటి అంశం. కామ్రేడ్ శాసగిరిరావు గారు, ప్రత్యేకించి సుందరయ్య గారు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనిలో కార్మికులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు, వాటన్నిటికీ పరిష్కారం కోసం ఇక్కడ ఒక ఉద్యమం అంటే అవసరం అనేటటువంటి దానికోసం సంఘం అనేటటువంటిది, దానికోసం ప్రత్యేకించి నెల్లూరు జిల్లా నుంచి కామ్రేడ్ శాసగిరి గారిని పార్టీ చొరవతోటి ఇక్కడికి వచ్చి సింగరేణిలో ఉద్యోగం చేస్తూ కార్మికులందరినీ కూడా సంఘటితం చేసేటటువంటి కృషిలో కామ్రేడ్ వర్షా గారు కూడా తోడు కావటం అనేటటువంటి జరిగింది. ఆనాడు ఉండబడినటువంటి సింగరేణిలో అమలవుతున్నటువంటి నియంతృత్వ దోపిడీ, అట్లాగే వెట్టి చాకిరీ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ మన కేజీఎఫ్ సినిమాలో చూస్తే అదే బంగారు గనుల్లో కార్మికులు ఏ రకమైనటువంటి కష్టాలను అనుభవించారో మనకి ఇక్కడ సింగరేణిలో పనిచేసినటువంటి కార్మిక నేతలు ఉన్నారు. మనం ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ ఆ దృశ్యాలు అనేటటువంటి ఆ రోజు కార్మిక వర్గం అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం సింగరేణిలో బలమైనటువంటి ట్రేడ్ యూనియన్ ఉద్యమ నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణ గడ్డపైన ఇక్కడ ఉన్నటువంటి నిజాం నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, అట్లాగే భూస్వామ్య జమీందారీ శక్తుల యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ పోరాటం అనేటటువంటిది ఉవ్వెత్తున ఉద్భవించినటువంటి సందర్భం ఉంది. కాల్ చేసేటటువంటి క్రమంలో పోలీస్ సహకారంతో బయటకు వచ్చి ఆ రకంగా చివరి దాకా కూడా తను నమ్మినటువంటి ఆశయం కోసం పనిచేసినటువంటి ధన్యజీవి కామ్రేడ్ వర్షా గారు 3 పర్యాయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 1962లో అసోరాపేట 1984లో పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. తాను చట్టసభలో ఎన్నికైనప్పుడు ఈ ప్రాంతం సంబంధించినటువంటి కార్మికులు, కర్షకులు, ఇతర సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడమే కాదు, ఆనాడు విశాఖ ఉక్కు కోసం ఆంధ్రుల హక్కు అనేటటువంటి దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తన సభ్యత్వాన్ని 2 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలోనే రాజీనామా చేసి ఆ రకంగా బయటకు వచ్చినటువంటి శాసనసభ్యుల్లో కామ్రేడ్ వర్షా గారు కూడా ఆ రకమైనటువంటి ఆదర్శవంతులైనటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చనిపోయేదాకా మొత్తం ట్రేడ్ యూనియన్ని నిర్మించేటటువంటి దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. 1978లో బాగా చాలా దగ్గర మనిషి. ఆ సిగరెట్లో పనిచేసేటప్పుడు అక్కడికి వచ్చి మన మా మామయ్య వాళ్ళతో అంటే రాజీరెడ్డి ఉండే ఆయన ఇంజక్షన్ మన టీకాలు ఇస్తాడు. ఆయన అంటే చాలా ప్రాణం ఉండేది, చాలా మంచిగా చూసుకునేది. అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా నేను కొంత వర్షా గారు అప్పుడు ఉద్యమంలో ఉన్నారని అంటే అప్పుడు నేను చిన్నతనంలో ఉన్న వాళ్ళ అమ్మాయి కూడా నాతో సింగరేణి గర్ల్స్ స్కూల్లో చదువుకుంది. ఆ చదువుకున్న తర్వాత ఇక మన వర్షా గారు ఈ మన సింగరేణి యూనియన్లో వచ్చిన తర్వాత సిడిఎస్ సమ్మె జరిగినప్పుడు అప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యి నేను అప్పుడు ఉద్యోగంలో చేస్తాను. అప్పుడు ఉద్యోగం నుంచి అప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యి వర్షా గారు క్లాస్ ఉంటుందంటే అంతర్జాతీయ క్లాస్ చెప్పాలంటే ఇక ఆయన చెప్పిందంటే అసలు ఇక సమస్య లేదు. ఎక్కడెక్కడికి మొత్తం తీసుకొచ్చి ఒక టైం చూసుకుంటాడు. ఫస్ట్ టైం చూసుకొని 1 గంటకు మొదలు పెడతా, 1 గంటకు అయిపోతుంది, మీరు ఓకేనా, మీరు ఉండగలుగుతారా అని ముందే చెప్పేవాడు. అంత ఇదిగా కరెక్ట్ టైంకి వచ్చి టైం పంచువాటు చేసుకొని ఆ విధంగా మన సింగరేణికి సంబంధించిన చాలామందిని ఎంకరేజ్ చేసేది చేసేవారు. ఇంకొకటి నాకు బాగా గుర్తున్నది ఏంటంటే మన సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు మణుగూరులో జరిగినప్పుడు వచ్చింది. అప్పుడు కార్యదర్శిగా ఉండే వస్తూ నాకైతే చాలా బాగా అనిపించింది. ఏడుస్తూ చెప్పాడు ఒక మాట, ఇదే నా చివరి మన ఈ సభ కావచ్చు, మహాసభ కావచ్చు, మరి ఆ తర్వాత నేను ఇట్లుంటున్నది లేదు, నాకు బాగా అనిపిస్తుంది అని చెప్పి ఏడిస్తే ఆ రోజు మన బాబన్న, మన కొంతమంది మన ప్రకాష్ వీళ్ళందరూ ఉన్నారు, అందరూ ఏడిసింది. అంతా అది
ఆయన ఆ తర్వాత కూడా కనీసం 10-15 సంవత్సరాలు బతికిందండి. కాబట్టి అలాంటి నాయకుడిని మనం స్మరించుకోవడం చాలా మంచిగా ఉంది. కాబట్టి 56 రోజులు సమ్మె జరిగింది. ఆ సందర్భంగా అక్కడ కాల్పులు కూడా జరిగినాయి. కాల్పులు ఎవరు చనిపోలేదు, 2-3 గాయాలని. ఆ తర్వాత అప్పుడు ఒకటే ఒక యూనియన్ ఉండేది, ఈ కొమరగారి యూనియన్, డైరెక్ట్ కెమికల్ మధు యూనియన్ ఉండేది. తర్వాత పర్సాగారి నాయకత్వంలో పర్సాగారి అధ్యక్షతన జార్జ్ గారు జనరల్ సెక్రటరీగా బేరియం కెమికల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ స్థాపించారు. ఆ తర్వాత అనేక హక్కులు వీరి నాయకత్వంలో సాధించుకోవడం జరిగింది. తర్వాత సింగరేణికి పోయాక 82 సింగరేణికి వెళ్ళాము. 85లో పర్సాగారు మొట్టమొదటి పార్లమెంట్కి పోటీ చేశారు, మన ఖమ్మం పార్లమెంట్కి. అప్పుడు ఎంత పరిస్థితి 2-3 లక్షలు కూడా జిల్లా మొత్తం మీద ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. హోల్సేల్ పూడ లేని టైంలో ఆయన పోటీ చేశారు. అదే మూమెంట్లో త్రీంక్లైన్లో మేము త్రీంక్లైన్లో ఉండేటోళ్ళము. మాకేమో పార్టీ గురించి పూర్తిగా తెలియదు, కేవలం ఏదో యూనియన్ తెలుసు. జార్జి గారు వచ్చి పొద్దున్న 6 గంటలకు మా ఇంటికి వచ్చి అని మనం ఒక ఆఫీస్ వేయాలి, ప్రసాదంగా పోటీ చేస్తున్నాం, మీకేమి ఎక్కడ నిద్రపోతారు ఇంట్లో అంటే, ఏం పోటీ ఏందో ఈ సిపిఎం ఏంటో మాకేం తెలియదు. వాస్తవం 87 దాకా నాకు తెలియదు పూర్తిగా. సరే అని ఒక 2-3 తడికలు పాత రేకులు పెట్టుకుని ఆఫీస్ వేసుకుని పెట్రోమాక్స్ లైట్ పెట్టుకుని అక్కడ మేము ప్రచారం చేసాము. పోస్ట్ స్లిప్పులు పంచుతామంటే మన బసయ్య గారు అనేవారు, మనకు ఓటేస్తారనే వాళ్ళకి స్లిప్పులు ఇవ్వండి, అదేమో కండనేవారు. మరి మన ఓటే వాళ్ళకి స్లిప్పులు ఎందుకు ఇంకా అంటే మన పరిస్థితి అలా ఉండేది. డోర్ పోస్టర్ కూడా వేయలేని పరిస్థితి అప్పుడు. అయినప్పటికి కూడా నాకు బాగా గుర్తేంటంటే మేము తిరిగాము. త్రీంక్లైన్లో ఆ రోజు 677 ఓట్లే ఉండేటి, 300 ఓట్లు పరసాగరికి పడ్డాయి. జలగ వెంకటరావు ఏమో గెలిచాడు ఆయన మీద. ఆయన అంత అభిమానం ఉన్న నాయకుడు ఆయన దగ్గర అసలు చెప్పుకోవాలంటే మనకి సమయం సరిపోదు. కానీ ఒక చిన్న విషయం నేను ముగిస్తా. ఒక హోటల్ ఆయన 85లో పోటీ చేస్తున్నప్పుడు నేను సిత్తిగూడెం లక్షణంలో సింబల్ పెట్టుకుని టీ తాగడానికి వెళ్ళా. 40 నెంబరు అరుగు మీద ఉండేది. సాహెబ్ నన్ను పిలిచి ఇది ఎవరు గుర్తు అన్నాడు. ప్రసాద్ సత్యనారాయణ గారు పోటీ చేస్తానంటే తెల్ల జుట్టు ఉంటుంది, ఇంతకుముందు ఎర్రగుండే ఆయన అన్నాడు. అరే చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు అని టీ ఇచ్చాడు. ఆయన ఒక మాట చెప్తే నాకు కళ్ళపండి నీళ్ళు వచ్చి 9 ఇంక్లైన్లో బస్ ఎక్కారట. ఇది ఎమ్మెల్యే అయ్యాక అయిన తర్వాత ఈ సందర్భంగా వచ్చారు కొత్తగూడెంలో. 9 ఇంక్లైన్లో ఆయనకి సాయి గారు పక్కన కూర్చున్నాడు. ఆయన నాకు పోస్ట్ ఆఫీస్ దాకా టికెట్ ఇవ్వమంటే కండక్టర్ చూసి మీకు అక్కడ దాకా రాదండి, పోస్ట్ ఆఫీస్ వరకే, సరే రామారావు వరకే టికెట్ వస్తుంది అన్నాడు. సరే అక్కడ వరకు ఉన్నా అక్కడ దిగిపోతున్నాడు. అప్పుడు ఈయన పక్క ఆయన సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు టికెట్ తీసుకునే అవకాశం అని ఆయన టికెట్ తీసుకుని ఈయనకి కొత్తగూడెం నాకు ఇచ్చారట. అట్లాంటి తలుచుకుంటే ఇప్పటికీ కొద్దిగా ఎమోషన్ అనిపిస్తుంది. అన్ని కష్టాలు అనుభవించారు ఆయన. అలాంటి నాయకుడు మేము పనిచేస్తాను, చాలా గర్వం ఫీల్ అవుతాం, చాలా సంతోషం ఫీల్ అవుతాం. నిజంగా మరి ముందు ఇంకా మంచి నాయకులు తయారవ్వాలని, ఇంకా మనం ఆయన ఆశయాలు కొంతైనా అన్ని ఆశయాల్లో మనం పనిచేయడం కొన్నైనా మనం నేర్చుకోవాలని కోరుకుంటూ ఇవాళ